అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పేదల డాక్టర్, అదేవిధంగా ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ జడ్ శివప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే కొత్తగా పదవి ఇచ్చారు మీకు, అసలు దీనివల్ల మనం డెవలప్మెంట్ ఏముండబోతుంది జిల్లాలో? అంటే ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్థ. ఇన్లాండ్ వాటర్వేస్ జలమార్గాల మీద రవాణా, టూరిజం, ప్రజలకు తిరగడానికి అనుకూలంగా ఉండే విధంగా చూడటం అన్నమాట దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇందులో మనకి రాష్ట్రానికి సంబంధించి చూసినట్టయితే ప్రధానంగా కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర రివర్స్ ఉన్నాయి. వాటికి కాలువలు, క్రీక్స్ ఉన్నాయి. పాత పురాతనమైనటువంటి మన బకింగ్హామ్ కెనాల్ కూడా ఈ కోల్స్. సో జలమార్గాల ద్వారా రవాణాని అభివృద్ధి చేయటం, కోస్తా తీర ప్రాంతానికి దీన్ని అనుసంధానం చేయడానికి పెద్ద సువిశాలమైనటువంటి మనకి, అంటే చంద్రబాబు నాయుడు ఇది కూడా నదుల్ని కూడా అనుసంధానం చేయాలనే గతంలో కూడా చెప్పింది. ఒక్క చుక్క వాటర్ వేస్ట్ కాకుండా అనేటువంటిది ఆయన విధానం. వాటర్ని వాడుకుంటూ సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని రైతాంగానికి వినియోగించడం, ఇరిగేషన్ అది డిఫరెంట్ సబ్జెక్ట్, ఫిషరీ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ మనకు సంబంధించినటువంటి పూర్తిగా రవాణా, వాటర్ బేస్డ్ టూరిజంని దృష్టిలో పెట్టుకుంటాం. దీని ద్వారా జరిగేటువంటి అభివృద్ధి ప్రధానంగా మనం రవాణా చూసుకున్నట్టయితే రోడ్డు మీద రవాణా అనేటటువంటిది చాలా ఖర్చుతో కూడుకుంటుంది. రోడ్డు మీద రవాణాలో 10 రూపాయలు అయ్యేటువంటి ఇక్కడ 5 రూపాయలు, సగాటి సగమే. రెండవది రోడ్డు మీద ట్రాఫిక్ తగ్గుతుంది, యాక్సిడెంట్లు తగ్గుతాయి, రోడ్డు వేర్ అండ్ టైర్ తగ్గుతుంది, కార్బన్ ఉత్పాదకాలు బయటపడడం, పొల్యూషన్ తగ్గుతుంది, ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. మోరోవర్ చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది మన వాటర్లో వెళ్ళడం అనేటువంటిది. కాబట్టి ఈ యొక్క మార్గం ద్వారా రవాణా చేయటం, టూరిజం చేయటం అనేది ఆయన ఆలోచించింది. ఇందులో ఇంకోటి ఏంటంటే ప్రధానంగా తీర ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది. ఈ రవాణా ఎప్పుడైతే ఏర్పడుతుందో పెట్టుబడులు వస్తాయి, ఈ వాటర్ బేస్డ్ పరిశ్రమలు వస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు, ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి ప్లాంట్స్, బొగ్గు, జిప్సం, ఇనుము వట్టి రవాణా, సిమెంటు బ్యాగ్స్ రవాణా, ఇసుక రవాణా, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిశ్రమలు కూడా మనం అందుబాటులోకి తీసుకుని రావచ్చు. దాని ద్వారా అనేక మంది తీర ప్రాంత వాసులకు మనం ఉపాధి కల్పించవచ్చు. కొత్త టూరిజం ప్రోత్సాహం చేసిన దానివల్ల చాలా మందికి ఉపాధి కల్పించవచ్చు అనేటువంటిది ఆలోచన. సార్ అదేవిధంగా నెల్లూరు జిల్లా వస్తే కోడూరు బీచ్, అదేవిధంగా మైపాడు బీచ్, అంటే కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు కానీ టూరిజం ప్లేస్ అని చేయడం లేదు. మనము సార్ గోవా మెరీనా బీచ్ చూడండి, చైర్స్ వరుసగా చేసి సింపుల్ తక్కువ పెట్టుబడితోనే ప్రభుత్వానికి ఆదాయాల వనరులు చేస్తున్నారు. ఏమైనా మీరు కూడా టూర్స్ అట్లా చూసి ఏమైనా పెట్టే అవకాశాలు ఏమైనా? ప్రభుత్వానికైతే ఆలోచనలు ఉన్నాయి. మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది 2023వ సంవత్సరంలోనే మనం ఇక్కడ రావడం జరిగింది. నేషనల్ వాటర్వేస్కు అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇది పుట్టి కేవలం ఒక సంవత్సరంలో 2 సంవత్సరాలు పూర్తయినట్టు. దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు ప్రధానంగా ఏమిటంటే, మీరు ఇంతకు ముందు మనం అనుకున్నాం అట్లనే ఇక్కడ నెల్లూరు జిల్లా గురించి మనం కనుక ఆలోచన చేసినట్లయితే బకింగ్ 11 మండలాల్లో బకింగ్హామ్ కెనాల్ పరిశ్రమలు బాగా ఉన్నటువంటి ముత్తుకూరు, చెన్నూరు మండలాల్లో ఈ బకింగ్హామ్ కెనాల్. సో ఈ బకింగ్హామ్ కెనాల్ మనం నెల్లూరు జిల్లా పునరుద్ధరించినట్లయితే కూడా ఈ యొక్క పరిశ్రమలు ఎస్టాబ్లిష్ అయిన పరిశ్రమల నుండి మనం పోర్టుకు అనుసంధానం చేస్తూ తీసుకెళ్ళేటువంటి పరిశ్రమ. దీని మీద కూడా గతంలో కలెక్టర్లుగా వ్యవహరించినటువంటి చంద్రబాబు కూడా అటు తమిళనాడు ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన తన యొక్క దర్శనాలు పంపించిన ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు మనం లేటెస్ట్గా మనం చూసినట్టు మన నెల్లూరు జిల్లాలో జనవనరులు ఏమిటి చూసుకుంటే బకింగ్హామ్ కెనాల్ పక్కన పెడితే పులికాట్ సరస్సు, నేలపట్టు
ప్రఖ్యాతి చెందినటువంటి నేలపట్టు ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ వాటర్ ఉన్నాయి. సెకండ్ మీరు చెప్పినటువంటి కొత్తపూడూరు బీచ్, మైపాడు బీచ్, ఇసుకపల్లి బీచ్, రామతీర్థం బీచ్, ఇవన్నీ కూడా మీరు చెప్పిన ఆ సిస్టమ్కి, వాటర్ గేమ్స్కి, అడ్వెంచరస్ టూరిజంకి అనుకూలంగా ఈ పారాసైలింగ్, డైవింగ్ వీటన్నిటి కూడా అడ్వెంచరస్ క్రీడలకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మీరు డ్యామ్, మన కండలేరు డ్యామ్ ఒకటి, తర్వాత రిజర్వాయర్స్ ఉన్నాయి, సోమశిల ఒకటి ఉంది మనకి, తర్వాత పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి, కలిగిరి చెరువు కావచ్చు, ఉచ్చిరెడ్డిపాలెం, అవును, కలిగిరి చెరువు, ఇట్లాంటి పెద్ద రిజర్వాయర్స్, ట్యాంక్స్, నెల్లూరు చెరువు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి వాటర్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా టూరిజం బేస్ చేసుకుంటూ అభివృద్ధి చెందే విధంగా జిల్లా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు అందరూ దృష్టిని కేంద్రీకరించే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వారి దృష్టిలో పెడతాం. వాటికి సంబంధించి అధికారులతో సంప్రదించి ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటిగా చేసుకునే విధంగా ఆలోచన చేస్తాం. ఇప్పుడు కూడా సరళీకృతం చేయాలా, పీపీపీ విధానంలో ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ముందుకు సింగిల్ విండో సిస్టమ్స్తో వీటన్నిటిని కూడా త్వరితగతిన ఉత్తర్వులు ఇచ్చి వీటినన్నింటినీ కూడా ఆచరణలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా మా ముఖ్యమంత్రి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, మంత్రి గారు ఆలోచన చేస్తారు. ఎవరైనా ఔత్సాహికులు ముందరకు వచ్చినట్లయితే వారి ప్రపోజల్స్తో, డిపిఆర్ రిపోర్ట్స్తో వారికి సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పడం సార్. అంటే మనకు సముద్రాలతో పాటు అంటే దుగ్గరాజపట్నం కూడా తొందరలో ఇదవుతుంది. ఆల్రెడీ కృష్ణపట్నము, మైపాడు, కోడూరు బీచ్తో పాటు మనకు ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కలిగిరి చెరువు, నెల్లూరు చెరువు, తెలుగంగ, సోమెస్ల, ఇలా చాలా డెవలప్ చేసే ఇది ఉండే. ఈ మొత్తం మీరు మళ్ళీ ఒకసారి ఈ అధికారుల దృష్టికి తీసుకుని పోయి ఏమైనా కదిలిచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇవి ప్రధానంగా నెల్లూరు జిల్లా రైతాంగానికి ఆయకట్టు కోసం, రైతులకు సాగునీరు, త్రాగునీరు ఇచ్చేదానికోసంగా వినియోగించబడినటువంటి ప్రాజెక్ట్స్ ఇవి. ఉండేటువంటి వాటర్ని ఈ టూరిజం మీకు అనుకుంటాను ఒక పాయింట్గా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి వారు చేసేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ కూడా స్థానికంగా మంత్రివర్యులు సీనియర్స్ ఉన్నారు, నారాయణ రెడ్డి గారు ఉన్నారు, అట్లా నారాయణ గారు ఉన్నారు, సోమిరెడ్డి చంద్రబాబు గారు, రవిచంద్ర గారు, అందరికీ కూడా ఇది ఒక ప్రభుత్వం పాలసీ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ దిశగా ఆలోచన చేస్తారు. మంచి సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు, ఇలాంటి ఔత్సాహిక జర్నలిస్టులు ఉన్నారు. మీరందరూ కూడా దీన్ని తగినటువంటి దీనికి ఒక రూపురేఖలు ఇచ్చి జనంలోకి విస్తృతంగా తీసుకుపోయినట్లయితే మనం మాట్లాడుకున్నటువంటి అంశాలన్నీ కూడా పెట్టుబడిదారులు, ఉత్సాహకులు ముందరకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రానికి, జిల్లా కూడా మేలు జరిగే పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. నెల్లూరు జిల్లాలో ప్రధానంగా తమ శాఖ జలమార్గం ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి, అదేవిధంగా పొల్యూషన్ తగ్గుతుంది, అదేవిధంగా ఈ ఛార్జెస్ కూడా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గుతాయి. అదేవిధంగా కోడూరు, మైపాడు లాంటి ప్రాంతాల్లో కూడా మామూలుగా టూరిజం ప్లేసులు ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తాము. ప్రధానంగా మంత్రి రామనారాయణతో పాటు చాలామంది పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళిపోయి మరింత అభివృద్ధి కోసం నెల్లూరు జిల్లాను మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తానని కూడా జడ్జి చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గాయస్, RTV నెల్లూరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.